అందరికీ శనార్థులు. ఎట్లున్నారు? అందరు మంచిగున్నారా? వీకెండ్ టీన్మార్ వార్తలలో మంచి మంచి ముచ్చట్లయితే పట్టుకొచ్చినా అవన్నీ చూసాముగట. హెడ్లైన్ చూడురి. కోటి దాటిన పట్నం ఓటర్లు ఎందరేస్తారో మరి ఓట్లు. భాగ్యనగరంలా భారత్ బియ్యం కడమై కొనాలంటే పిరం. చెట్టు నిండా రామచిలుకలు పిట్టలకు వెడుతుండు నీళ్లు. రైతన్న ఏషిండు ఉపాయం, ఇప్పుడు తప్పింది అపాయం. ట్రాఫిక్ వాళ్ళకు ఏసీ హెల్మెట్లు చల్లగా వేస్తున్నారు డ్యూటీలు. తెలంగాణలో ఓటర్లు 3,30,00,000 మంది. అందులో మగోళ్ళు 1,64,00,000 ఉంటే ఆడోళ్ళు 1,65,00,000. అన్నల కంటే మహిళా ఓటర్లే ఎక్కువ. మరి పార్లమెంట్లో మహిళా ఓట్లు ఏ పార్టీలోకి ఎక్కువ పడితే వాళ్ళే ఎక్కువ సీట్లు గెలిచే ఛాన్స్ ఉంది. పార్టీలు ఇచ్చిన హామీలు, పోటీలు ఉన్న లీడర్లను బట్టి ఎవరికి ఓటేయాలనేది అక్కలు డిసైడ్ అవుతారు. అయితే ఎన్నికల్లో పట్నపోల్లో ఓట్లు కూడా ముఖ్యమే. మరి పట్నం ఓటర్ల లెక్క తేలిందుల్లో కోటి దాటిండ్రు. 4 జిల్లాలు 25 అసెంబ్లీ నియోజకవర్గాలలో కలిపి 1,36,605 మంది ఓటర్లు ఉన్నారట. అందులో సగం మంది హైదరాబాద్ జిల్లాలోనే ఉంటే కడమోళ్ళు హైదరాబాద్ చుట్టుండే 3 జిల్లాలలో ఉన్నారు. ఎంపీ ఓట్లు వస్తున్నాయి కదా. భాగ్యనగరంలో ఏళ్ళకి ఇంకా అంటించుకునేటోళ్ళు ఎంతమంది ఉన్నారని ఎలక్షన్ సంఘ పోలు లెక్కలు తీస్తే తేలింది. ఓటర్లు పెరిగిరు కానీ ఇంట్లో ఎందరు ఓటేస్తారు అనేది అసలు ముచ్చట. పట్న పోళ్ళకి ఈవీఎంలో కట్టుకొత్తాలన్నా ఏళ్ళకి ఇంకు రుద్దుకోవాలన్నా మస్తు కష్టం. మరి పోయిన అసెంబ్లీ ఎన్నికలలో చూడలేదా, 100కి సగం మంది కూడా ఓటేయాలి. అప్పుడే కాదు ఎప్పుడు ఓట్లు వచ్చినా ఇంతే. ఓటేయమని చెలువులు ఇస్తే మనోళ్ళు సినిమాలు షికార్లకు తిరుగుతారు, టూల్రకు పోతారు గానీ పోలింగ్ సెంటర్ల కాడ లైన్లు కట్టుడు అయితే ఉండదు. ఓటేయాలని సోషల్ మీడియాలో పొంటల కమానం ఉద్దర ముచ్చట్లు రాస్తారు గానీ తీరాగా టైం వస్తే సైడ్ అవుతారు. ఊళ్ళల్లో ఉండేటోళ్ళు అంటే అమ్మో నా ఓటేయకుంటే ఎట్లా అని రంది వాడతారు. పట్నంలో ముచ్చటేవాళ్ళని ఆలోచన చేస్తారా? నేను ఒక్కరిని వేయకుంటే ఏమన్నా మునిగిపోతుందా అని అనుకుంటారా? ఈ తాపక్ గట్లా కాకుండా చూస్తామో పక్కా ఓటేపిస్తామో అంటున్నారు ఆఫీసర్లు. అయితే చూడాలి మరి పార్లమెంట్ ఎలక్షన్లలో పట్నం ఓటర్ల చైతన్యం ఎట్లుంటుందో. చిల్లర ఏం కొంతవరా? అరకత ఉండదు, బరకత ఉండదు. ఇంట్లో నిండుగుండాల బియ్యం అంటుంటారు పెద్దలు. ఒక్కపారే కింటాలు 2 కింటాల బియ్యం వేపించుకునేది. కొత్త బియ్యం అయితే మంచిగా మక్కుతాయని 4 రోజులు ఆగేది వండటానికి. కానీ ఇప్పుడు 25 కిలోల బ్యాగ్ కొనుడే కష్టం ఉన్నది. 5 కిలోలు 10 కిలోలు కొనుక్కోబోతోళ్ళు కూడా ఉన్నారు. బియ్యం రేట్లు పెరిగి మస్తు తిప్పలైతుంది అందరికి. అసంటోళ్ళంతా నిమ్మల పడే ముచ్చటే ఇది. భాగ్యనగరంలకు భారత్ బియ్యం వచ్చినాయి. కిలో 29 రూపాయలే. మార్కెట్ లా బియ్యం రేట్లు పెరిగినాయని అగ్వకే సెంటర్ సర్కార్ సప్లై చేస్తుంది. గీ బియ్యం 2 నెలల కిందనే అమ్ముడు చాలు చేస్తే మనకాడికి వచ్చే వరకు జరంత ఆలస్యమైంది అన్నట్టు 2 వారాల సంది దుక్నాలలో తెప్పించి అమ్ముతున్నారు. హైదరాబాద్ లా 24 సెంటర్లు, తెలంగాణ అంతటా ఇంకో 24 రైస్ డిపోల్లో దొరుకుతున్నాయి భారత్ బియ్యం. 300 బ్యాగ్స్ తెప్పించాము, అవి అయిపోయినాయి. మళ్ళా మొన్న 150 బ్యాగ్స్ ఇంకా ఎక్కువ తెప్పించినాము. డైలీ యావరేజ్ గా 30 బ్యాగ్స్ దాకా డైలీ పోతున్నాయి. కిలో 29 లెక్క 10 కిలోల బ్యాగ్ ప్యాకింగ్ చేసి ఇస్తున్నారు. 290 రూపాయలు ఇస్తే బ్యాగ్ ఇస్తారు. ఆధార్ కార్డు చూపించి కొనుక్కోపోవాలి. అంగట్ల బియ్యం మస్తు రేటు ఉండే వరకు చాలా మంది తీసుకోబోతున్నారట. మాక్సిమం అయితే ఒక్కొక్క పర్సన్ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చినప్పుడు 2 ఆధార్ కార్డులు 3 ఆధార్ కార్డులు ఇచ్చి వాళ్ళు 2 బ్యాగ్స్ 3 బ్యాగ్స్ తీసుకెళ్తున్నారు. బియ్యం ఎట్లున్నాయి, అన్నం ఎట్లయితుందని కొన్నోళ్ళని అడిగితే అన్నం దొడ్డుగా అవుతుంది, టేస్ట్ బాగుంది. జరంత దొడ్డుగున్నాయట గాని అన్నం మంచిగానే అవుతుంది, టేస్ట్ బాగుంది అనుకొస్తున్నారు. గీ అన్న దుక్నంలోనే వండి చూపిస్తున్నాడు కస్టమర్లకు. బయట కిలో బియ్యం కొనాలంటే 55-60 రూపాయలకు తక్కువ వస్తలేవు. మరి సగం రేట్కే కిలో బియ్యం దొరుకుతున్నాయి కాబట్టి కావలసిన వాళ్ళు కొనుక్కోబోతున్నారు. ఇంకో 2 రోజులైతే గల్లీ గల్లీకి రామయ్య పాటలే. గుళ్ళను శుద్ధి చేసుడు, చుట్టుముట్టు పందిళ్లు వరుసడు, స్టేజీలు కట్టుడు, గుళ్లకు రంగులేసుడు, రంగురంగుల లైట్లు పెట్టించే పనులు నడుస్తున్నాయి. 100 మంది భక్తులు వస్తారాయే. తిప్పలు కాకుండా చేయాల్సిన సౌలతులు ఏపిస్తున్నారు. ఇక అసలు పండుగ అంటే భద్రాద్రిలోనే. దగ్గరుండి కళ్యాణం చూడాలని బగ్గనే పోయేస్తారు. కళ్యాణం ముచ్చట్లు పండుగ నాడు చెప్పుకుందాం గానీ ఇప్పుడైతే గీ వార్త చూడుర్రి. భద్రాద్రి రామయ్యకు పట్టుబట్టలు రెడీ అవుతున్నాయి. పద్మశాలి సంఘం తరపున పోచంపల్లి నేతన్నలే రాముల వారి దగ్గరికి పోయిండ్రు.
భద్రాద్రిలున్న భక్త రామదాసు జ్ఞాన మందిరంలా మగ్గం పెట్టి నేస్తున్నారు. సీతమ్మకు పట్టు చీర, రామ లక్ష్మణ అంజన్న స్వామికి పంచెలు, కండువలు తయారు చేస్తున్నారు. రోజుకు 8 గంటలు కష్టపడుతున్నారట. అమ్మవారి చీరే 4600 పోగులు, 6.5 మీటర్ల పొడవు, 5 రంగులతో నేస్తుంటే పంచెలు, కండువాలు 4800 పోగులు, 4 మీటర్లు, 2 మీటర్ల పొడవు, అర్ధకిలా బరువుండేటట్టు నేస్తున్నారట. 16వ తారీఖు ఎదుర్కొన్న సందర్భంగా ప్రత్యేకంగా ఊరేగింపుగా వెళ్లి స్వామివారికి ఈవో గారి చేతుల మీదుగా స్వామివారికి సమర్పించడం జరుగుతుంది. పండుగకు ఒక రోజు ముందే స్వామికి పట్టుబట్టలు చేర్తే అన్నట్టు 17 నాడు బుధారమే శ్రీరామనవమి. రామయ్య కళ్యాణానికి భద్రాద్రి రెడీ అవుతుంది. సల్వ పందిళ్లు వర్షుడు, మిథిలా స్టేడియం ముస్తాబు చేసే పనులు నడుస్తున్నాయి. దగ్గరుండి కళ్యాణం చూడాలని భక్తులు సుతా తయారైతున్నారు. అయితే భద్రాద్రి పోతానికి ఈలుగానోళ్ల కోసం రామయ్య దివ్యనార్తులు ఇంటికే తీసుకొచ్చే ఏకమతి చేసింది ఆర్టీసీ. 151 రూపాయలు కట్టి ఇంటి అడ్రస్ చెప్తే కళ్యాణ తలంబ్రాలు ఇంటికే తీసుకొచ్చి ఇస్తారట. కుదిరినోళ్లు పోయిరాన్రి, కుదిరనోళ్లు ఆర్టీసీల తలవాలు తెప్పించుకోండి మరి. ఏడు ఎండాకాలం రాకముందే నీళ్ల కష్టాలు చాలైనాయి రైతులకు. షేర్లు, కుంటలు, ప్రాజెక్టుల కాంచెలు ఎండిపోయే వరకు బోర్ల సుక్క నీళ్లు లేకుంటాయినాయి. 4 ఎకరాలు ఉన్న కాడ నీళ్లు జాలక 2 ఎకరాలకే నాట్లు పెట్టుకున్నారు. అది సుత సగం బారి సగం బారక కొంతెండితే పసలను మేపుడైంది ఆడాడ. ట్యాంకర్లతోని నీళ్లు తెచ్చి పంటను కాపాడుకుంటానికి తిప్పలబడ్డరు. కానీ గిడ చిన్న ఉపాయంతోని ఇప్పుడు పెద్ద ఆపద తప్పించుకున్నారు గిల్లు. బోర్లకెళ్ళి గీ తీర్ల నీళ్ళొస్తున్నాయంటే పాత ఇడియో కావచ్చు అనుకునేరు. ఇప్పటిదే కట్కొత్తినమంటే ఆగకుండా వస్తుంది. మళ్ళా ఎండలు చేయబట్టి అంతటా బోర్లెండిపాయే. గింతగన్నం నీళ్ళేడొస్తున్నాయి అంటారా? అంత గీ ఇంకుడు గుంత పుణ్యమే. నల్గొండ జిల్లా మాడుగులపల్లిలా బోర్ దగ్గరనే 10 ఫీట్ల లోతుతోని ఇంకుడు గుంత దొవ్విరట. శినుకులు పడ్డప్పుడు బోర్ పెట్టినప్పుడు వేస్ట్ గా పోయే నీళ్ళన్నీ ఇంకుడు గుంతతోని భూమిలోకి పోతున్నాయి. అట్లా బోర్ల నీళ్లు పెరిగినాయి. 30 సంవత్సరాల క్రితం వేసిన మా తాతగారు వేసిన బోరు, దీన్ని యూజ్ చేయక 20 ఇయర్స్ అవుతుంది. దాన్ని మా బాబాయ్ గారు ఏం చేశారంటే తీసి దీన్ని ఫ్రెజ్ చేయించి తీసుకుపోయి ఇది ఇంకుడు గుంట కట్టి చేసిన వల్ల ఇది బోర్ పోస్తుంది. ఈ బోర్ కింద 4 ఎకరాల కూరగాయల పంటలు వండుతున్నాయి. ఈ రైతన్న కౌలుకి తీసుకొని వండిస్తున్నాడు. సుక్క నీళ్లు లేక షేన్లు ఎండిపోతున్న కాలంలో గింత మంచి నీళ్ల సవలతున్న భూమి దొరికే వరకు మస్తు ఖుషీలున్నాడు. మా సారు ఇంకుడు గుంత ఏర్పాటు చేసిండు. ఇంకుడు గుంత ఏర్పడడం వల్ల వాటర్ అనేది భూగర్భ జలం పెరిగి బోర్ బాగా పోయడం జరిగింది. దాని వలనే మేము 4 ఎకరాలు కూరగాయలు వేయడం జరిగింది. పొలం కాడ వేసిన చిన్న ఈకుమతితోని ఎండాకాలంలా నీళ్ల తిప్పలు లేకుండా వేసింది. సక్కదనాల పంటలు వండిస్తున్నది. ఇండ్ల కాడ ఇంకుడు గుంతలతోని నీళ్ల కష్టాలు తప్పించుకున్నట్టే పొలాల కాడ ఈ ఉపాయం చేస్తే మీకు కష్టాలు తప్పుతాయేమో. జర ఆలోచన చెయ్యుర్రే అన్నలు. పొద్దుగాలనే సూరు కింద ఊరబిష్కలు సప్పుడు చేస్తుంటే మస్తు అనిపించేది. కోడి కూత కంటే పిచ్చుకల సప్పుడే అలారం లెక్కుంటుండే. ఇప్పుడు ఏడనన్నా కనబడుతున్నాయా? అడవుల పొంట పోయినా కనబడుడు కష్టమే. ఇక రామశిల్కల జాడే లేదు. ఏడన ఒకటి కనబడితే అదే మా ఎక్కువ. పండ్ల తోటలు ఉన్న కాడ వచ్చిపోతుంటాయి తిండి కోసానికి. కానీ గీడ చూడుర్రీ, పచ్చని చిలుకలు తోడుంటే అని పాడాలనిపిస్తుందిలే. చెట్టు నిండా రామశిల్కలే మరి. కొమ్మకు పూలు పూసినట్టు, కాయలు కాసినట్టు, పచ్చని చిగురు దొడిగినట్టు మస్తు అనిపిస్తుంది కదా శిల్కల గుంపు చూస్తుంటే. మైబాబ్ నగర్ బస్టాండ్లు ఉన్న చెట్టు మీద వాళ్తున్నాయి శిల్కలు. 100 కొద్దున్నాయి. దినం పొద్దుగాల రాత్రిపూట శిల్కల గుంపు వచ్చి చెట్టు మీద వాలంగానే ఊర్లకు వచ్చిపోయేటోళ్ళంతా చూసుకుంటా చిన్న మురిపేం కాదు. ఇయాల రేపు 1-2 కూడా కనబడతలేవు చూద్దామన్నా. అట్లా అడవుల పొంట పోయినా రామశిల్క జాడైతే బంగారం అయింది. అసొంటిది గిన్నిగనం వచ్చి పాలమూరు పబ్లిక్ ను వల్కరిస్తున్నాయంటే చిత్రమైన ముచ్చటే. ఈ గిట్టు చూడుర్రి, బాటల్ల గింజలు తొట్లల్ల నీళ్లు పోసి చెట్లకు గడుతున్నారు బడిపిల్లలు. ఈడ ఇంటి ముంగట ఓ నీళ్ల తొట్టి పెట్టిండ్రు. ఈ గిడ పార్కులున్న చెట్లకు తొట్లు కడుతున్నారు. ఎండలకు పిట్టలకు నీళ్లు, తిండి గింజలకు తిప్పలు కాకుండా ఆదిలాబాద్ జిల్లా బోతులా ఇట్లా ఆసరైతుండు కాక. షాపులో వేసవి కాలంలో అందరం కూర్చొని ఉండంగా ఒక ఊర పిచ్చుక అనేటువంటిది అక్కడ పడిపోయి దానికి నీళ్లు దాపుదామనే ప్రయత్నం లోపల అది చనిపోయింది.
ఎండాకాలంలో పిట్టలకు తక్లీఫైతుందని అప్పటి సంది చేతనైన కాడికి ఇట్లా నీళ్లు గింజలు పెట్టుడు చేస్తున్నాడట. ఒక్కడే కాదు, స్కూలుకు పోయే పిల్లలకు కూడా చెప్తే ఆలు సుత పిట్ట మీద పాయరం తోటి గీ పని చేస్తున్నారు. ఎండలకు మనకే తిక్క తిక్క అయితుంటదాయే, ఇక ఆటి పరిస్థితి ఎట్లుండాలే? గందుకే చేతనైన కాడికి గిట్ల నీళ్ల తొట్టిలు పెడితే కొంతన్నా ఆటి తిప్పలు తీరుతాయని ఆపోచన. అంగట్లకు మామిడి పండ్లు వచ్చేసినాయి, పుచ్చకాయలు బగ్గనే దొరుకుతున్నాయి, కర్బూజాలు అమ్మబట్టిరి, సల్వ చేసే కీర దోసకాయలు కూడా తింటూనే ఉన్నారు. ఇవి కాకుండా ఎండాకాలం మాత్రమే దొరికేటి ఏముంటాయి ఇల్లా? అర్రే ముంజలు, గవి మర్చిపోతేట్లా? పట్నం పొంట రాస్తాల పక్కన పెట్టి డజన్ల లెక్క అమ్ముతున్నారు, గల్లీలలో కూడా అమ్మొస్తున్నాయి. ఇవి కాకుండా ఈ కాలంలో దొరికేటి ఇంకేముంటాయి ఇల్లా? ఎక్కువ ఆలోచన చేయకుండా గీ వార్తల చూడుర్రి. మోదుగాకుల మొత్తమని పనులు ఇవ్వగానే 20 రూపాయల కాగితం చేతిలో పెట్టిండు. గీ అక్కో గిలాసెడు తీసి ఆకులు వేసింది. ఈడ సుత 2 గంటలన్నీ పెడితే 20 రూపాయలు ఇచ్చి కొంట పోతున్నారు. రేగ్గాయల లెక్క నవ్వులుకుంటా పోతున్నారు. మీ చిన్నతనంలో ఎప్పుడో చూసినట్టు అనిపిస్తుందిలే. మొర్రి పండ్లు అంటారు, ఎండాకాలంలో మాత్రమే దొరుకుతాయి. అట్లని చెట్లు వెట్టులు లేదు, సాదులు లేదు. అడవుల పంట పెరిగితే మెదక్ జిల్లాలో ఊర్లలో తెంపుకొచ్చి అంగట్లు అమ్ముతున్నారు. పచ్చిగున్నప్పుడు ఆకుపచ్చ రంగు, పండినప్పుడు నలుపు రంగులకు వస్తాయి. దేహానికి హెల్త్కు చాలా మంచిది. ఒకటేసారి అదేమి మందులు వాడంది ఈ విధంగా చాలా బాగుంటుంది. మొర్రి పండ్లు సహజసిద్ధంగా పండుతాయి. అవి ఎవరు దాని విత్తనాల ద్వారా పండించరు, ప్రకృతి ద్వారానే తయారైతాయి కాబట్టి అవి తింటే హెల్త్ చాలా మంచిది. వాజీవే, మందులు మాకులు గొట్టులు లేదు, అడవిలో పండుతాయి కాబట్టి తింటే మంచిదని మస్తు మంది కాయ చేసి కొనుక్కోబోతున్నారు. ఎండాకాలం సీజన్ వెళ్ళేదాకా వీళ్ళకి ఇట్లా కొంత అమ్దాని అన్నట్టు. ఇప్పుడు అంటే ఏది చేయాలన్నా మొత్తం మిషన్ల మీదనే. కానీ వెనకట మిషన్లు ఎక్కడి, అంత చేతుల మీదనే తయారయ్యేది. ఎంత పెద్ద వస్తువైనా చేతి పనిముట్లతోనే తయారు చేసేది, మళ్ళీ చెక్కినట్టే వచ్చేది. కానీ ఇప్పుడు మిషన్లతోని రప్ప వేస్తున్నారు, కానీ అప్పటి గట్టితనం అయితే కనిపిస్తలేదు. ఇప్పటికీ ఎన్నో చేతి వృత్తులు కనబడుకుంటాయినాయి. మా కళ కూడా అట్లా కావద్దనేదే ఇగో గీళ్ళ తండ్లాట. కాక బుట్టలు అల్లుతుండేమో అనుకునేరు, మాస్కులు తయారు చేస్తుండు. అర్రల చూడురి ఎన్ని తీర్లున్నాయో, మొత్తం ఎదురు బొంగులతో నల్లినాయే. దేవతలు, రాక్షసులు, జంతువులు ఇట్లా తీరొక్కటి తయారు చేసిండ్రు. అస్సాంలా గీ కుటుంబం తయారు చేస్తుంది. ఈ మాస్కులు తయారు చేస్తోళ్లను సత్రాస్ అంటారు. మొదలు బుట్టల లెక్కనే అల్లి అటెన్క కావలసిన ఆకారంలకు మారుస్తారు. మట్టి పూసి ఎండబెట్టినాక రంగదుతే గిట్ల తయారైతాయి. పండుగలు పబ్బాలకు నాటకాలు వేసేటోళ్ళు ఈ మాస్కులతోటి ఏషాలు కడుతుంటారు. వారెవ్వా, గిది చూడుర్రి నియంగా రాక్షసుడు వచ్చినట్టే అనిపిస్తున్నది. ఇక ఇప్పుడు అంజన్న మునుపు ఈ మాస్కులు తయారు చేస్తోళ్ళు 60 మంది ఉండేనట. పనులు లేక అందరు ఇంకో ఊర్లోకి వెళ్ళిపోతే ఓ 20 మంది మిగిలిండ్రు. కొత్తగా ఈ కళను నేర్చుకోవాలని కాయుషున్నోళ్లకు నేర్పిస్తున్నారు. ఏమైనా వెనకటి కళ వెనక పనితనమే వేరబ్బా. పొద్దుగాల లేవంగానే దుఃఖం పోయి పాల ప్యాకెట్ పట్టుకొస్తాం. ఇంతంత షాయి సప్పరిస్తే గాని పానం హుషారనిపించదబ్బా. మంచిగా కాగబెట్టి తోడేస్తే పెరుగైతుంది. ఎంత కూర తిన్నా ఆఖర్లో 2 ముద్దలు పెరుగు తినకుంటే భోజనం చేసినట్టే అనిపించదు కొందరికి. ఎండాకాలం కాబట్టి పెరుగుతోటి ఇంత సల్ల చేసుకుంటారు చాలా మంది. మీగడ తీసి నెయ్యి తయారు చేస్తుంటారు. ఇక పాలతోని తీరొక్క స్వీట్లు తయారు చేస్తారు. కానీ ఏదైనా సరే బర్రె పాలు లేదంటే ఆవు పాలు వాడతాం. అయితే బండెనక బండి కట్టినట్టే ఒకదానికి ఒకటి నడుస్తున్నాయి. గిన్నిగన మొంటలు ఏడున్నాయి అంటారా? ఇంకేడ రాజస్థాన్లోనే నీళ్ళ కోసం తోటల కాడుకొచ్చి పొట్ట నిండా నీళ్లు తాగుతున్నాయి. ఒంటె పాల మీద పరీక్షలు చేసే సంఘంలోనే వీటిని సాది పాలు తీసి తినేటి తాగేటి తీరొక్క తీర తయారు చేస్తున్నారు. ఈ ఒంటె పాలతో చేసిన చాక్లెట్లు, బిస్కెట్లు, ఐస్ క్రీంలు అదిరిపోయినాయిలే. కోవా కూడా వేసిన రోజులో ఒంటె పాలతో తాకత్ ఎక్కువ ఉంటదట. పిల్లలకు మస్తు ఫాయిదా అని చెప్తున్నారు.
मधुमेह से ग्रसित जो छोटे बच्चे हैं वो ज्यादा पैदा हो रहे हैं। బర్రెపాల కంటే 2-3 గంటలు ఎక్కువనే నిల్వ ఉంటాయట. గట్లనే దూరం తీసుకుపోవాలంటే ఖరాబ్ అయితే అన్న తిప్పలు ఉండదు. మన తాన బలరు ఆవుల డైరీలు పెట్టినట్టు ఆడ ఒంటల డైరీలు పెట్టి వీటిని సాదుతున్నారు. ఆడనైతే లీటర్ పాలు 150-200 మన తానుకొచ్చే వరకు రేటు డబ్బులు అవుతుంది. అందరికి దొరుకుడు కష్టం కాబట్టి పాలతో ఇట్లా తీరులో తయారు చేసి దేశం అంతటా అమ్ముతురు అన్నట్టు. నిన్నీ అలా జరంత ఎండలు తగ్గినాయి గాని మొన్నటిదాకా ఎట్లుండే పగటిలి 10 దాటిందంటే సుక్కలు కనబడ్డాయి. ముత్యమంత షేపు అట్లా బయటికి పోయేస్తే ఎవరు నువ్వు అని అడిగే పరిస్థితి. పొద్దుగాల ఆఫీసులకు పోయేటోళ్ళు పండ్ల మీద బయటికి పోయేటోళ్ళు ఎండగాక ముందే ఇంట్లోకెళ్ళి బయలుతున్నారు. చల్లగా నీడ పట్టున కూర్చొని డ్యూటీలు చేసేటోళ్ళకి తిప్పలేదు కానీ గిసొంటి టైంలా ఎండల పని చేయాలంటే చిన్న కష్టం కాదు. అందుకే కొంత ఆసరైతుందని గీ ఉపాయం చేసిండ్రు. ఎండలకు టోపీలు పెడతారు గాని ట్రాఫిక్ వాళ్ళు హెల్మెట్లు పెట్టిరేందా అని చూస్తున్నారా? ఉత్తయి కాదుల్లో ఏసీ హెల్మెట్లు. ఏసీ అర్రలో కూకున్నట్టే సల్లా గడుపు తలుగుతుందట. ఛార్జింగ్ తోటి నడుస్తుంది. అగో నడుముకు బెల్ట్ కట్టిండు కదా, అందులో బ్యాటరీ ఉంటది. హెల్మెట్ కు దానికి లంక కలిపి ఆన్ చేస్తే కదా మీకు ఎంత ఎండలున్నా ఏసీలు ఉన్నట్టే. గుజరాత్ రాష్ట్రం వడోదరలా ట్రాఫిక్ వాళ్ళకి ఈ సౌలతి చేసిండ్రు పోలీసులు. ఎండ కాక చిన్న ఉన్నదా మరి? పని మీద అట్లా బయటికి పోయేస్తేనే సుక్కలు కనబడుతున్నాయి. ఇక పొద్దంతా ఎండ నిలబడి డ్యూటీలు చేసే వాళ్ళకి ఇంకెట్లు ఉండాలి. అందుకే ఏసీ హెల్మెట్లతో చల్లవరిచి ట్రాఫిక్ డ్యూటీలు చేపిస్తున్నారు. మున్పు మనతాన కూడా ఇచ్చిండ్రు ట్రాఫిక్ వాళ్ళకు. హైదరాబాద్ సిగ్నల్ దగ్గర ఏసీ హెల్మెట్లు పెట్టుకొని కనబడేది ఇప్పుడు వీళ్ళకి అన్నట్టు. ఏసీ హెల్మెట్ తోనే ఎండ తిప్పలు మొత్తం తప్పుతాయా గానీ ఎండ దెబ్బ కొట్టకుండా కొంత కాపాడుతాయి అన్నట్టు. అట్లనే తాగేటందుకు చల్లటి నీళ్లు ఇంత చల్లవొట్టు కూడా ఇప్పిస్తే ఈ గర్మికి పానం ఖరాబ్ కాకుండా ఇంకింత మంచిగా డ్యూటీలు చేస్తుండొచ్చు. చూసిండ్రు కదా, ఇక ఇవ్వుల్లా ఇయాల్టి వీకెండ్ తీన్మార్ వార్తలు ఉంటామల్లా. నమస్తే.